ఆ ఫ్యామిలీని పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరా. కారణం ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుండి సడన్ గా ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఫ్లైట్ ని అందుకోవడానికి మా బెస్ట్ ట్రై చేస్తున్నాం కానీ వెళ్ళేసరికి ఫ్లైట్ మిస్ అయిపోయింది. 54,000 మన ఫ్లైట్ టైం వచ్చి 12:15 బట్ ఇప్పుడు ఆల్రెడీ 12:21 అయింది. సో ఈ 54,000 వేస్ట్ అయినట్టే. ట్రిప్ క్యాన్సిల్ అయిపోయిందేమో అని పిల్లలు నిరాశ పడుతున్నారు. వేస్ట్ అయిపోయింది టికెట్స్ వేస్ట్ అయిపోయి మీరు ఫిక్స్ కదా సార్, మీకు ట్రాఫిక్ కదా. కానీ వాళ్ళకి తెలియదు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళని కేరళ చూడనివ్వకుండా, వాళ్ళని నేను మిలియనైజ్ చేయనివ్వకుండా ఏది ఆపలేదు. ఫార్చునేట్ గా మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు. సో వెంటనే ఉన్న నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్స్ బుక్ చేయడంలో నాకు సహాయం చేశారు. సార్ ఇప్పుడు మనకు లాస్ అయిపోయినట్టు సార్. సార్ అంత బాధ సార్. మొత్తానికి మన ప్రయాణం మొదలైంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇండియాలో ఇన్ని ప్లేసెస్ ఉండగా నేను కేరళని ఎందుకు ఎంచుకున్నానని. ఈ కుటుంబం దృష్టిని మరలించడానికి అండ్ ఆ పిల్లల సరదాన్ని తీర్చడానికి మాత్రమే కాదు, అంతకు మించి ఒక పెద్ద కారణం ఉంది. అదేంటంటే ఇన్ని మిలియనేర్ అవనివ్వకుండా ఆపే ఒక లక్షణం ఈయనలో ఉంది. దాన్ని తీసేయడానికి ఒక ఫ్లైట్ నుంచి ఇంకొక ఫ్లైట్ కి మా ప్రయాణం కొనసాగింది. ఇంకొక పక్క ఫీల్డ్ లో మాత్రం నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు. దిగేసరికి ఎయిర్పోర్ట్ బయట నా క్రూ కూడా రెడీగా ఉంది. ఆ రోజు రాత్రి ఇలా ముగిసింది. నెక్స్ట్ డే వర్క్ ఎలా అవుతుందో కనుక్కోవడానికి ఫీల్డ్ లో ఉన్న క్రూ మెంబర్ కి కాల్ చేశాను. రూఫ్ రెడీ అవుతుందా? అంత బానే ఉంది కదా, ఏ ప్రాబ్లం లేదు కదా. మనం అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం అంత బానే జరుగుతుంది. సో ఎటువంటి ఆలస్యం చేయకుండా కేరళలో ఉన్న అన్ని మంచి ప్లేసెస్ చూడడానికి బయలుదేరాం. ఇలా ఇక్కడ ఉంటే అక్కడ మాత్రం వర్క్ ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్ గా జరుగుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఒక అందమైన ప్లేస్ నుంచి ఇంకొక అందమైన ప్లేస్ కి తిరుగుతున్నాం. ఇలా జాలీగా ఉంటున్న టైంలో ఒక ఊహించని న్యూస్ వచ్చింది. అదేంటంటే వీధిలో 3 గంటల వరకు కరెంట్ తీసి ఇప్పుడు వరకు కరెంట్ ఇవ్వలేదు. స్టార్ట్ చేసాం, కరెంట్ తీస్తారు. అందరూ కుర్రాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం వర్క్ జరగట్లేదు, ఆలస్యం అయిపోతుంది. ఒకవేళ పవర్ కట్స్ కనుక ఇలాగే ఉంటే మన ప్లాన్ ఎంత డిలే అవుతుందో అన్న ప్రెషర్ ఇక్కడ మీరు నా మాటల్లో చూడొచ్చు. చలి ఉండాలి, వేడి ఉండాలి సార్. ఉండాలి లేకపోతే కష్టం. ఊర్లో కరెంట్ పోతూ ఉండడం వల్ల మనం అనుకున్న దానికంటే ఒక 5 రోజులు ఎక్స్ట్రా అవ్వచ్చు. అంటే ఈ ఫ్యామిలీని ఆ ఇంటి దగ్గర నుంచి ఇంకొక 5 రోజులు నేను దూరంగా ఉంచాలి. నో ప్రాబ్లం. ఏముంది చూడలేని మీరు చూడలేని ఏంటంటే సార్ మరి ఈ జర్నీలో నాకు ఆ కుటుంబానికి మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుంది. మర్చిపోలేము సార్. మనం కదా వీళ్ళిద్దరికి మాకు కూడా సార్ ఎప్పుడో చిన్నప్పుడు చూసా హెలికాప్టర్ ఎప్పుడైనా ఎగ్గలమా అనుకున్నాం, కానీ ఈ రూపంలో ఇలాగ అది ఎక్కుతాను అనుకోలేదు. సో ఇదే స్పీడ్ తో మా ప్రయాణం కొనసాగి కేరళలో ఉన్న మంచి మంచి ప్లేసులతో పాటు అక్కడున్న పెద్ద పెద్ద సెలూన్స్ అన్ని ఎలా ఆపరేట్ అవుతున్నాయని కూడా వాళ్ళకి చూపిస్తున్నా. ఆ ఫ్యామిలీ ఆ పిల్లలు ఈ ప్లేసులన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కష్టపడి పనిచేస్తున్న కార్పెంటర్ కి నాకు చెక్కతో ఒక చిన్న బొమ్మ చేయడానికి సహాయం చేసినందుకు 20,000 పే చేయబోతున్నాం. సో కమాన్ ఆయన రియాక్షన్ ని చూద్దాం. ఆయన కష్టపడి స్వభావం ఉన్న టాలెంటెడ్ పర్సన్ అని విని ఆయన దగ్గరకు వెళ్ళి అనుకున్నది తీసుకురాగలిగామా లేదా? అలాగే ఎలా చూపెట్టారు మీరు, అలాగే చేసి ఎలా ఉంటది బిజినెస్? కష్టంగా ఉంటుంది బిజినెస్, ఆర్డర్ బట్టి ఉంటుంది. మొత్తానికి మేము అనుకున్న బొమ్మని తయారు చేసాం. ఇప్పుడు ఆయనకి అసలైన సర్ప్రైజ్ ఇవ్వాల్సిన టైం. మీ సాటిస్ఫాక్షన్ డోస్ కి రెడీ హెల్ప్ అయిపోయింది. చేసినందుకు ఇది చేయడానికి థ్యాంక్ యూ. ఇవి ఎంత అయింది పేమెంట్ చెప్పండి, ఎంత మాట. సరే ఏదైనా పర్లేదా? 20. ఈ ఊహించని సర్ప్రైజ్ చూసి ఆయన మాత్రమే కాదు, అక్కడ చూడ్డానికి వచ్చిన చుట్టూ ఉన్న జనాలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు.